నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది అంటూ ఉంటారు భక్తి ఉండొచ్చు కానీ అది మూఢభక్తిగా మూర్ఖత్వంగా ఉండకూడదు అని చెప్పి. ఎవరికి వాళ్ళు నాది భక్తి అని చెప్పి, నేను చాలా భక్తిగా పూజలు చేస్తున్నాను అని చెప్పి, భగవంతుడి పైన నేను చాలా శ్రద్ధగా పూజలు చేస్తున్నాను అని చెప్పి అనే ధోరణిలోనే ఉంటారు. అసలు మూర్ఖత్వం అని ఎవరికి వాళ్ళకు అనిపించదు, చూసే వాళ్ళకు మాత్రం అనిపిస్తుంది. ఏంటి అసలు మూర్ఖత్వం అంటే ఏంటి, భక్తి ఏ విధంగా ఉండాలి అంటే ఒకటేనమ్మా, ఇక్కడ సింపుల్ ఏంటంటే నిజంగా శ్రద్ధగా భక్తిగా చేసేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మూర్ఖత్వంలోకి వెళ్ళడు. గుర్తుపెట్టుకోండి, వెళ్ళడు. నిజంగా భక్తిగా నిజమైనటువంటి భక్తికి నిర్వచనం కనుక తెలిస్తే అక్కడ ఇంకా మూర్ఖత్వానికి తావు లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే భక్తి మార్గంలోకి కంప్లీట్గా వెళ్తే మూర్ఖత్వం అంటే ఏమిటి? ఒక మొండిగా వ్యవహరించడం, ఇది నాదే సాగాలని అనుకోవడం, ఇది మూర్ఖత్వం. అంతే కదా. మూర్ఖత్వానికి ఏంటి మూర్ఖుడా ఏంటి ఇలా ఉన్నాడు అంటుంటాం. ఎప్పుడైతే మీరు స్పిరిచువల్ లైన్లో కంప్లీట్గా ఎంటర్ అయిపోతారో మూర్ఖత్వానికి తావు ఉండదు. కారణం ఏమిటి అంటే కంప్లీట్ స్పిరిచువల్లోకి వెళ్ళిపోయాక ఇప్పుడు లలితా సహస్రనామాలే ఉన్నాయి. మొత్తం లలితా సహస్రనామాలు కనుక మీరు చదివి అర్థం తెలుసుకుంటే ఏమవుతుందంటే ప్రతిదీ అనువనువున నిండుంది అమ్మవారి అని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరితో మూర్ఖత్వంగా ఉంటారు? భార్యను చూడగానే అరే భార్య కూడా ఎవరో కాదు అమ్మవారి రూపమే కదా, పిల్లల్ని చూడగానే అమ్మవారి రూపమే కదా అనిపిస్తుంది. వాళ్ళతో మూర్ఖత్వంగా ఉండరు. అలా ధర్మాలు ఏం తప్పడైన. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళట్లేదు, అప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. అమ్మవారు కదా అని ఇంట్లో కూర్చోబెడితే ఎట్లా స్కూల్కి వెళ్ళాలంటే ఆ తేడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా సమానమే, నేను రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అవతల వాళ్ళతో, ఇది వచ్చేస్తుంది కంప్లీట్గా స్పిరిచువాలిటీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే రోజు ఉదయాన్నే లేచి పూజ చేయడం మాత్రమే అనుకుంటారు. కానీ పూజ చేయడం మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోండి. మరేంటి? పూజతో పాటు ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా ఈశ్వర స్వరూపం అనే భావన మీకు కంప్లీట్గా కలగాలి. ఇప్పుడు మనకి చూడండి అతిథి దేవో భవ అన్నారు. అతిథి దేవో భవ ఏంటి అంటే అతిథి రూపంలో కూడా భగవంతుడు వస్తాడు మన ఇంటికి, మన ఇది స్వీకరించడం కోసం. మాతృదేవో భవ అన్నారు, పితృదేవో భవ అన్నారు, ఆచార్య దేవో భవ అన్నారు. అంతే కదా. ఇప్పుడు నీకు వచ్చే ఫ్రెండ్ ఎత్తదేగా మరి అంటే అక్కడ ఏంటి అందరిలో నువ్వు దేవుణ్ణి చూడమనే కదా అర్థం. అక్కడ ఈ రోజు రేపు వచ్చే ఫ్రెండ్స్ అలా ఉన్నారా చెప్పండి. అంటే వాళ్ళు ఎలాగున్నా సరే మనం ఇచ్చే మర్యాద మనం ఇవ్వాలి. వాళ్ళు ఎలాగున్నా మీరు చూపించేది మీరు చూపించి వదిలేసేయాలి. అలా ఉన్నారు అలా లేరు కదా నేను వాళ్ళని అట్లా చూడను అనుకుంటే మాత్రం మీరు చేసే దోషం అవుతుంది. ఇప్పుడు ఒక స్కూల్ ఉందమ్మా, స్కూల్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నా టీచర్ చెప్పేది కరెక్ట్గా చెప్పాలి. 40 మంది స్టూడెంట్స్లో ఇద్దరైనా మంచి వాళ్ళు ఉంటారు. 38 మంది పోనీ ఒక బ్యాచ్ ఉన్నారు అనుకుందాం, ఇద్దరైనా మంచి వాళ్ళు, ఆ ఇద్దరి కోసం మీరు చేసేటువంటి కృషి మంచి అవుతుందిగా. అట్లా అనమాట. అయితే ఎప్పుడైతే మూర్ఖంగా అంటే మనం మూర్ఖత్వంలోకి వద్దాం. మూర్ఖంగా ఉంటారంటే ఏమిటి? నేను అమ్మవారు ఉపాసకునండి నాకు విపరీతమైన కోపం ఉంటుంది అంటే ఇంకా అర్థం లేదు. ఇంకా అక్కడ అర్థం లేదు. ఇంకా మీకు నరసింహస్వామి ఉపాసకునండి నేను చాలా కోపం ఉంటుంది అంటే ఏంటి? నరసింహస్వామి ఉపాసకుడు అయితే కోపం ఉండాలా? దుర్గా ఉపాసకుడు అయితే కోపం ఉండాలా? అసలు అది కానే కాదంటా నేను. నరసింహస్వామి కనిపిస్తే ప్రహ్లాదుడు ఆనందంగా వెళ్ళిపట్టుకున్నాడు, ఆయన భయపడలే. ఉగ్రం చూస్తే మరి ఆయన కోపం వచ్చేయాలిగా. మరి ఆయన ప్రసన్నం చేసుకుని నరసింహస్వామి వచ్చాడు, నరసింహస్వామి అవతారంలో ఆయన వచ్చాడు అంటే అక్కడ నరసింహస్వామి భక్తుడు అంటే కదా, అక్కడ నారాయణుడే కదా ఎవరు ఆయన, అవునా కదా. చాలామందికి తెలియక భయంతో చేసే పూజ వల్లే మూర్ఖత్వం వస్తుంది. ఏమవుతుందో ఏంటో అని చేసి ఏమైపోతుందో ఇట్లా చేసావు అలా చేసావు. అసలు శాస్త్రంలో నువ్వు పూజ చేసేటప్పుడు కోపపడ్డావు కోపగించావు ఆ పూజా మందిరంలో అంటే ఇమ్మీడియట్లీ గుండు కొట్టించుకోమని చెప్పింది శాస్త్రం. గుండు కొట్టించుకొని మొండనం చేయించుకొని 3 రోజుల పాటు చింతించాలట. అయ్యో ఏమిటిది, ఒక అతిథి వచ్చారమ్మా మా ఇంటికి, అతిథి రాగానే అతిథి ముందు మనం కేకలేస్తామా? ఇంట్లో వెయ్యము. ఏమన్నా సరే తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ ఆయనను పంపించేద్దాం, ఆవిడ వచ్చింది ఏదో టీ టిఫినో మిక్చరో ఏదో ఇచ్చాం, కాసేపు చక్కగా నవ్వుతూ మాట్లాడి పంపించేసిన తర్వాత ఇంట్లో గొడవలు చూసుకుంటాం, అవునా కదా. మరి భగవంతుడిని అక్కడ పిలిచావు, పూజా మందిరంలో ఆవాహనం చేసావు, ప్రాణప్రతిష్ఠ చేసావు, ఆవాహనం చేసావు, పంచోపచార పూజ చేసావు. అక్కడ ఎలా ఉండగా నువ్వు కేకలు వేస్తే దేవత అక్కడ ఉండదు.
అందుకని ముండనం కొట్టించుకొని 3 రోజులు చింతించి అయ్యో ఇంకోసారి అలాంటి పని చేయని చెప్పి అపరాధం చెప్పుకొని నువ్వు మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలి. శాస్త్రం అది. ఓకే. అంటే ఏమిటి, అంటే అలా చేయకపోతే ప్రశాంత అంటే దోషమా ఏదైనా? అలా కాదమ్మా, అతిథి ముందు నువ్వు అలా చేస్తావా అంటే అని నేను తప్పు చేశాను అని చెప్పి దానికి నాకు నేనే రియలైజ్ అయ్యి ఒక శిక్ష వేసుకోవడమా? శిక్ష వేసుకోవడం, ఇంకోసారి చేయకుండా ఉండడం. అలా అంటే నీ పాపము పూర్తిగా తొలగేది, నీకు ఒక జ్ఞానం కలిగేది ఎలా అవుతుంది అంటే దేవతా అనుగ్రహం వల్ల జరుగుతుంది. నీకు ఒక మంచి థాట్ రావాలన్నా కూడా దేవతా అనుగ్రహం లేకపోతే థాట్ రాదు మీకు. ఒక పెద్ద దీని నుంచి మీరు బయటపడాలన్నా దేవతా అనుగ్రహం లేకపోతే మీరు బయటపడలేరు. పాపము పుణ్యము మీరు చేసే పనులు, మీకుండే థాట్స్, వీటి వల్ల ఏర్పడతాయి. ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవత వల్ల వస్తుంది. మనకి స్పిరిచువల్గా ఆలోచిస్తే ఒక దేవత ఒక థాట్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అది మంచి అయినా చెడైనా మీ ప్రారంభ కర్మ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మాయా రూపంలో అదే అమ్మవారు మాయా రూపంలోని చేస్తుంది, అదే అమ్మవారు ఆ మాయని తొలగిస్తుంది. మీ ప్రారంభ కర్మను బట్టి పరీక్షించడానికి, మీ ప్రారంభ కర్మ వల్ల. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, విపరీతంగా షేర్స్లో డబ్బులు పెట్టేవాడు. వాళ్ళ మిస్సెస్ ఈయనకి చెప్పినా వినిపించుకోవడానికి పెట్టనిచ్చింది. మొత్తం ఖాళీ అయిపోయి, కోట్ల రూపాయలు ఖాళీ అయిపోయాక ఇప్పుడు అరే నేను ఇట్లా అయింది ఉండాల్సిందేమో అంటే వాళ్ళ మిస్సెస్ ఒకటే మాట, మీకు చెప్పినా వినరండి నాకు తెలుసు, అందుకే నేను మీకు రియలైజేషన్ వచ్చేదాకా కోట్లు పోతే పోయినాయి, మీకు రిలేషన్ వస్తుంది కదా అని ఊరుకున్నా అన్నది. చెప్పగానే బుద్ధి చెప్పింది. అరే ఇదేంటి అంటే అదంతే. అలా ఏంటంటే మూర్ఖత్వం అనేటువంటివి స్పిరిచువల్ లైన్లో ఎక్కడ ఉంటాయో చెప్తానండి మీకు. ఒక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవే వాడాలి అనేటువంటివి, ఇవి లేకపోతే అమ్మో దేవుడి కోపం వచ్చేస్తుందేమో అనుకోవడం వేరు. కొన్ని కామ్యం కోసం చేస్తాం, కామ్యం నెరవేరడానికి చేస్తారు, కొన్ని హోమాలు కొన్ని ద్రవ్యాలు వాడతారు, అప్పుడు వేరు. ఓకే ఓకే. కానీ ఇవేవి కాకుండా భక్తిని పక్కన పెట్టేసి లేదు నేను ఎర్ర వస్త్రమే కట్టుకోవాలి, కానీ భక్తి లేదు, ఏం లాభం? ఎర్ర వస్త్రం కట్టుకుంటే ఏం లాభం? లేదు నేను అక్కడ పలానా ఇది బలి ఇవ్వాలి అనుకుంటుంటారు. బలి అంటే ఎంతసేపు కోడిను మేకను కోయడం కాదు, అన్నాన్ని కూడా బలి అంటారు. అన్నాన్ని పెట్టి ఓ పెరుగన్నమో లేకపోతే అక్కడ ఆ దేవతకి, ఇప్పుడు ఉదాహరణకు మాతంగి అమ్మవారి చేస్తున్నాం అనుకోండి, పెరుగన్నాన్ని బలిగా పెడతారు, బలి మంత్రం చదువుతారు, బలిగా పెట్టి బలి మంత్రాన్ని చదివి దాన్ని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి కుక్కలకి పిల్లలకి వాటికి ఆహారంగా వేస్తారు. అంటే నువ్వు ఒక దేవతా స్వరూపంలో ఒక దేవతని ఆరాధించేటప్పుడు నీకు నువ్వొక్కడివే బతకడం కాకుండా మరొక ప్రాణికి కూడా నువ్వు ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడు అన్నము ఇలాంటివి ఆహార పదార్థాలు వండినవన్నీ కూడా నైవేద్యంగా మాట్లాడుకుంటాం, కానీ బలిగా ఎలా తీసుకుంటాం? అది వేరు, నైవేద్యం వేరు, బలి వేరు. నైవేద్యంగా పెట్టిన దాన్ని మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు, బలిగా పెట్టిన దాన్ని మీరు ప్రసాదంగా తీసుకోకూడదు. అంటే అది బలిగా పెడుతున్నామని మనం భావన చేయాలా? బలి మంత్రం ఉంటుందమ్మా, మంత్రం చెప్పాలా? పెట్టి ఆ బలి మంత్రాన్ని చదివి నీరు జల్లేసి బలి సమర్పయామి అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఆ అన్నాన్ని తీసుకెళ్ళి మనకి ఏవో ఉంటాయి కదా, ఆవులో కుక్కలో కోళ్ళో ఏవో ఉంటాయి కదా, వాటికి పెట్టేస్తారు. లేకపోతే మామూలుగా మీరు ఓన్గా ఏం పెంచుకోవట్లేదు, తిరుగుతుంటాయి కదా కుక్కలు తిరిగేది మీకు తెలుస్తుంటుంది కదా వీధిలో ఎక్కడో దగ్గర, అక్కడ పెట్టి ఏ కుక్కను పిలిస్తే తినేస్తుంది. అంటే ఏమిటి, నీ యొక్క పూజలో నువ్వు కేవలం నీవేదో తీసుకొని తినడమే కాకుండా ఇలా పెట్టేటువంటి ప్రాసెస్ బలి అంటారు యాక్చువల్గా. ఓకే ఓకే. అది బలి. ఇందులో కొంతమంది వామాచారము అండ్ కౌలాచార విధానాల్లో కొంతమంది మేకల్ని ఇవ్వడం, లేకపోతే ఒక పావురాన్ని ఇవ్వడం. చాలామంది తెలియక కోడిని ఇస్తారు, కోడి అసలు ఇవ్వద్దని చెప్పింది శాస్త్రం. చాలామంది ఇప్పుడు మీరు కాళికా పురాణం కనుక చదివితే కోడి ఇవ్వకూడదు బలిగా. ఎందుకంటే కోడి అది పక్షి కాదు, అలా అని జంతువు కిందకి రాదు. అది 4 కాళ్ళ జంతువులాగా ఎంత దూరం అంటే అంత దూరం పరిగెట్టలేదు అది, అలా అని పక్షిలాగా ఎగరలేదు. అందుకని కోడిని నిషేధం చేశారు. పౌరం ఇవ్వచ్చు అని చెప్పారు, మేకని ఇవ్వచ్చు అని చెప్పారు. పావురం ఎగురుతుంది కదా, పక్షి 4 కాళ్ళ జీవుల్ని ఇవ్వచ్చు అని చెప్పారు. అది కూడా ఏంటి, ఈ యొక్క దీంట్లో బలి నిషిద్ధం కలియుగంలో. కాకపోతే కొన్ని ఆచారాల వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఒరిజినల్ బలి ఏమిటి అంటే మీరు అన్నంతో పెట్టేదాన్ని కూడా బలి అంటారు. మీలో ఉండేటువంటి కామక్రోధ వికారాదుల్ని వదిలేయడం కూడా నిజమైనటువంటి బలిగా కొంతమంది చెప్తూ ఉంటారు. అది కూడా నిజమే చెప్పాలంటే. అది
ఇది మీకు ఇక్కడ సందేహం కలుగుతుంది చాలామందికి. ఏమండి మరి బలి అంటే ఒక మేకని ఇస్తే అమ్మవారు కోరుకుంటుందా, అమ్మవారికి అందరూ ఇదే కదా అంటే అమ్మవారు ఎక్కడ కూడా నువ్వు ఇవ్వమని అడగదు. ఆ కిందని పరివార గణాలు కొన్ని ఉంటాయమ్మా, వాటికి అవసరం పడుతుంది. ఇట్లాంటివి కొన్ని 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 చేసేవాళ్ళు అట్లాంటివి చేస్తారు. ఎందుకు మీకు కామాఖ్యలో బలులు ఇస్తారు. నేను మన తారాపీఠ వెళ్ళా, డైరెక్ట్గా అక్కడైతే అసలు ఇట్లా కట్మన్ టెంపుల్లోనే ఎందుకు అమ్మవారికి చేప వండి చేపని నైవేద్యంగా పెట్టారు, మందుని నైవేద్యంగా పెట్టారు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఆ చేప అందరికీ పంచుతున్నారు ప్రసాదంగా. తారా అంటే ఉగ్రదేవతల దశమహావిద్యంలో ఒకటి. తారాపీఠ వెళ్ళాను, అక్కడ పక్కనే శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో హోమాలు చేస్తున్నారు, మందుతో హోమాలు చేస్తున్నారు. అక్కడ నేను చూసా వెళ్ళి. అక్కడ పద్ధతులు అవి. ఎటువంటి పూజలు అవి? దేనికి సంబంధించి? అమ్మవారికి సంబంధించినవి. లక్ష్మీదేవి పూజ కూడా చేస్తున్నారు అక్కడికి వెళ్ళి. లక్ష్మీ అమ్మవారి వాళ్ళ పద్ధతి ఏంటంటే, మీకు లక్ష్మీ అమ్మవారిది బాగా కావాలంటే ఉగ్రంగా చేయాలంటే వాళ్ళ సిస్టమ్ ఏంటంటే, అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మేము భక్తిగా చేస్తాం, అమ్మవారికి ఇది ఇష్టం. ఇప్పుడు ఇది మనం మూర్ఖత్వమే అనుకోవచ్చు. అంటే వాళ్ళ శాస్త్ర ప్రకారం ప్రాంతాన్ని ప్రకారం వాళ్ళు ఆచరిస్తున్నది కరెక్టే అయినా మన దగ్గర అలాంటివి లేదు కాబట్టి మనం మూర్ఖత్వం అని అనుకుంటాం. మనము ఒకటేనమ్మా, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే భక్తే ప్రధానం. మీరు ఏం చేసినా కూడా, మీరు ఏమి చేసినా భక్తి లేకపోతే మీరు కోడిని బలిచ్చినా లేకపోతే మేకని బలిచ్చినా దున్నపోతుని బలిచ్చినా ఏమి ఉండదు అక్కడ. మీకు భక్తి ఉంటే, మనకి మన భగవద్గీతలో చెప్పినట్టు, మీరు భక్తితో పుష్పమైనను పత్రమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఏదో దున్నపోతును లేకపోతే మేకను బలిచ్చేస్తే వెంటనే నా కోరికలన్నీ అమ్మవారు తీర్చేస్తుంది అనుకోకండి. భక్తి లేకపోతే ఎటువంటిది ఇచ్చినా మీకు రాదు. ఓకే, మూర్ఖంగా వెళ్ళిపోతే రావు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేవలం దేవతా ఆరాధన అంటే పటం పెట్టుకొని చేసుకోవడమే కాకుండా, మీరు జీవించే విధానంలో మీరు మాట్లాడుతున్నారు ఒక కమ్యూనికేషన్. ఎవరు? వాగ్దేవి ఉంది లోపల. అంటే వాగ్దేవి ద్వారా మీకు కమ్యూనికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఎంత మంచి కమ్యూనికేషన్ చేయాలి. ఎంతసేపు అవతల వాడిని ఇబ్బంది పెట్టేలాగో లేకపోతే వాడి మనసు చివుక్కుమనేలాగో చేస్తే మీకు ఆ వాగ్దేవిని అవమానించినట్టే నా ఉద్దేశంలో. బుద్ధిదేవి బుద్ధి రూపేణ సంస్థిత అంటారు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. మీ బుద్ధి ఉంది. మీరు అవతల వాడి మీద ఎంతసేపు నెగటివ్ కోణంలో చూడడం, వీటికి ఇట్లా వచ్చేసిందా అని చెప్పి నువ్వు ఈర్షపడితే, అక్కడ ఒక దేవత ఉంది. ఇక్కడ ఏంటంటే మన హిందూ మన సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక దేవత ఉందని చెప్తుంది. చేసే ప్రతి వెనకాల ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ప్రేరణ చేత జరుగుతూ ఉంటుంది. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వేదో చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఆ దేవత ప్రేరణ వల్ల నీకు జరుగుతుంది అనేటువంటి కంప్లీట్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో, దట్ ఈస్ కరెక్ట్ స్పిరిచువాలిటీ. ఒక జ్ఞానంతో కూడిన భక్తి ఉండాలి. ఏ పని చేసినా, ఏ పని చేసినా, ఏ పూజ చేసినా కూడా. అది అయితే మరి ఈ మద్యము మాంసము పెట్టి ఎందుకు చేస్తారంటే, అమ్మవారిని ప్రేరేపించేటువంటి పద్ధతుల్లో కొన్ని వామాచార పద్ధతులు అవి. అంటే సాత్వికంగా ప్రేరేపించేటువంటివి వేరే ఉంటాయి, కొంచెం ఇట్లాంటి వాటిల్లో ప్రేరేపించేసి కొంతమంది ఆ యొక్క సిద్ధిని పొందుతుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సాత్విక పద్ధతిలో చేసే పూజలకు కన్నా వామాచార పద్ధతిలో ఈ కవలాచార ఏదో ఉంది కదా, ఆ పద్ధతుల్లో చేస్తే తొందరగా అనుకున్న పనులు నెరవేరుతాయని చెప్పి అంటుంటారు కదా, అది నిజమేనా? మీరు ఏ పద్ధతి చేసినా భక్తి అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ లేకపోతే ఏ పద్ధతిలోనే మీకు పని జరగదు అంటా నేను. ఓకే, అంతే. అందరూ అంటుంటారు, ఏమండి ఈ పద్ధతుల్లో అవ్వవు, ఆ పద్ధతుల్లో అవుతుంది అంటారు. ఆ పద్ధతికి కూడా భక్తి అవసరం, భావన భక్తి అవసరం. అక్కడ అమ్మవారు వస్తుంది, అమ్మవారికి నేను ఈ రకంగా ప్రేరేపిస్తున్నాను అనేటువంటిది అవసరం అక్కడ. మీరు ఏమంటే నేను సాత్విక పద్ధతిలో చేస్తున్నాను, నేను చక్కగా గారెలు వండి పెట్టాను, నాకు మాంసాహారం ఏమిటది చాలా పెద్ద ఇది కదా అని మీరు కనుక ఇక్కడ అమ్మవారు ఉందనేటువంటి భావన లేకుండా పెట్టారనుకోండి, భక్తి లేకుండా పెట్టారనుకోండి, ఆ సాత్విక పద్ధతి కూడా తీసుకోదు. ఇప్పుడు మీరు భక్త కన్నప్ప ఆయన వచ్చేసి శివుడి దగ్గర నోట్లో నీళ్ళు తీసుకొని నోట్లో నీళ్ళతో శివలింగాన్ని క్లీన్ చేస్తాడు, కాళ్ళతో క్లీన్ చేస్తాడు, చేతులు అన్నీ ఉంటాయి, మాంసం తీసుకొచ్చి పెడతాడు. అంటే ఏముంది అక్కడ? భక్త కన్నప్ప భక్తిగానే చేస్తాడు. ఏం చేస్తున్నా? నా స్వామికి నేను మాంసం పెట్టదా, నా స్వామికి నేను పెట్టాలి. నేను మీకు ఇందాక ఒక వీడియోలో చెప్పాను, పిల్లవాడికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలనేటువంటి భావన ఉంది. అవును, నా స్వామికి నేను పెడుతున్నాను, అయ్యో నా స్వామి ఆరగిస్తున్నాడు అనే భావన. ఒక అతనైతే
చలికాలం వస్తే శివలింగానికి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చేస్తాడు. ఆయన ఫీలింగ్ ఏంటంటే అమ్మో ఇంత చలి ఉంది, స్వామివారికి చలేస్తుందేమో. స్వామివారికి చలి ఏంటి కాదు, ఈయన కాన్సెప్ట్ ఏంటంటే అయ్యో నా స్వామి. ఇది భక్తా మూర్ఖత్వమా? భక్తి కూడా అవుతుంది. అంటే దానివల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు కదమ్మా. ఇప్పుడు స్వామివారికి నేను ఇది చేద్దాం అనుకునేటప్పుడు ఇంకో వ్యక్తి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అక్కడ? లేదు. నువ్వు చేసే పూజ వల్ల ఇంకొకళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఒక అబ్బాయి పూజ చేసుకుంటున్నాడు, అమ్మాయి ఏంటంటే ఏంటి పూజలు అనుకుంటుంది. అది తప్పే, అమ్మాయి చేసే తప్పు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా. అలా కాకుండా ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని చేయకూడదు, బలవంతం పెట్టకూడదు ఎవరిని. అబ్బాయి చేసుకునే పూజ అబ్బాయి చేసుకోవాలి. అలా అని పూజ చేసేవాడిని వీడిని ఆపకూడదు. వీడు ఆపితే వీడిది మూర్ఖత్వం అవుతుందిగా. శుభ్రంగా పూజ చేసుకుంటుంటే ప్రాబ్లం ఏంటి? అవును. బలవంతం అమ్మాయిని చేయకూడదు, అబ్బాయి నీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వాలి. అలా అని చేసేవాళ్ళని వీళ్ళు ఆపకూడదు. చేసేవాళ్ళని ఆపినా వీళ్ళ మూర్ఖత్వం అవుతుంది. చేసేవాడు వాడు ఒకటే చేసుకోకుండా ఇంట్రెస్ట్ లేకపోయినా అసలు నువ్వు కూర్చోవాల్సిందని బలవంతం చేసింది. ఎందుకంటే భక్తి యోగం అమ్మా. నువ్వు కూర్చోబెట్టినంత మాత్రాన నువ్వు మనిషి కూర్చుంటాడేమో కానీ మనసు కూర్చోదు అక్కడ. మనసు లేకుండా చేసేటువంటి పూజ, మనసు పెట్టకుండా చేసే పూజ అంత ఈజీ కాదు. అన్ని యోగాల కంటే గొప్ప యోగం భక్తి యోగం. అంత ఈజీగా రాదు అది భక్తి యోగం. మీరు కాన్సన్ట్రేషన్ చేయగా 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 ఎక్కడో మీకు అది కనెక్ట్ అవుతుంది. భక్తి యోగం కనుక జాతకంలో ఉంటే వాళ్ళకి జన్మరాహిత్యం ఉంటుంది. అది ఇప్పుడు మీరు అన్నారు చేసే భావన ముఖ్యము, భక్తి ముఖ్యము అని అన్నారు. అలా చేస్తే సాత్విక రూపంలో చేసినా ఏ రకంగా చేసినా ఫలితం ఉంటుంది. మరి ఇప్పుడు కర్మ ఉంటుంది కదా, మనం గతంలో చేసుకున్న కర్మను బట్టి కూడా ఇప్పుడు ఈ జన్మలో అనుభవించేది ఉంటుంది. ఆ కర్మ అలా పాపపు కర్మ మూట కట్టుకొని అక్కడ ఉన్నప్పుడు నేను ఎంత భక్తితో చేసినా ఏం చేసినా ఆ ఫలితం అనేది ఉంటుందంటారా? కర్మ అనేది ఎప్పుడు తగ్గుతుందంటే అమ్మ, పూర్వజన్మ కర్మలు మనకి శాస్త్రాల్లో చెప్పారు కొన్ని. లలితాసహస్రనామ నిత్యం చేయడం ద్వారా పూర్వజన్మ కర్మ దగ్ధం అవుతుంది, శాస్త్రంలో ఉంది. సూర్య నమస్కారాలు చేయడం ద్వారా, భక్తిగా మీరు చేసే పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, భక్తిగా మీరు చేసేటువంటి ఆలయాలకు వెళ్ళి సేవలు చేయడం వల్ల కర్మ తొలగుతుంది ఉంది, ఖచ్చితంగా ఉంది. ఓకే ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.